రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష రాజేశ్వరరావు నమస్కారం. దేవీ భాగవతము 18,000 శ్లోకాల గ్రంథము. దానిని 5 నెలల్లో గద్య పద్యాత్మకముగా ఆంధ్రీకరించి 6వ నెలలో అచ్చు వేయించిన ఆసుకవి సింహం శ్రీ దాసు శ్రీరాములు గారు. ఆసుకవిత అయినా కూడా అందం ఎక్కడా తగ్గలేదు. దేవీ భాగవతాన్ని మొట్టమొదట తెనిగించిన కవి ములుగు పాపయారాధ్యుల వారు. దేవీ భాగవతాన్ని మొట్టమొదట ప్రచురించిన కవి మాత్రం దాసు శ్రీరాములు గారే. శ్రీరాములు గారు కృష్ణా జిల్లా కోరాడ గ్రామంలో శ్రీమతి కామమ్మ, శ్రీ కన్నయ్య దంపతులకు 1846వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన జన్మించారు. శ్రీరాములు కవి గారు తల్లిదండ్రులకు ఏకైక పుత్రులు. ఆ కారణం చేత చిన్ననాటి నుండి కూడా చాలా గారాబంగా పెరిగారు. కృష్ణా మండలంలోని అల్లూరు వీరి పూర్వీకులకు పూర్వ ప్రభువులు ఈనాముగా ఇచ్చారు. అందువలన వీరి జీవనానికి లోటు ఏమీ లేకుండా గడిచింది. వీరి తల్లిదండ్రులు వీరిని బందర్ నోబుల్ పాఠశాలకు చదువుకోవడానికి పంపించారు. అక్కడ ఆంగ్లము, పారసీకము చదువుతూ 10 నెలలు గడిపారు. ఈ కుర్రాడి తెలివితేటలకు ఆశ్చర్యపడిన నోబెల్ దొర తన ఇంటికి తీసుకుపోయి ఇతనికి పుస్తకాలు ఇచ్చి పలహారాలు పెడుతూ ఉండేవాడట. ఇది తెలుసుకున్న శ్రీరాములు గారి తల్లిదండ్రులు ఇతనికి క్రైస్తవ మత వాసన ఎక్కడ ఎక్కిపోతుందో అని భయపడి ఆ చదువులకు స్వస్తి చెప్పించి ఇంటికి తీసుకొచ్చేశారట. క్రమముగా పండితుల సహాయంతో కొంత సంస్కృత ఆంధ్ర జ్ఞానమును సంపాదించి కవితలు రాయడం ప్రారంభించారు శ్రీరాములు గారు. ఈయన 12వ ఏట రాసిన వీరి సోమలింగేశ్వర శతకం చాలా ప్రౌఢంగా ఉంటుంది. ఆ రోజుల్లో శతావధాన ప్రదర్శనానికి ఎంతో ప్రసిద్ధి చెందిన మాడభూషి వెంకటాచార్యుల వారు నూజివీడి సంస్థాన విద్వాంసులుగా ఉన్నారు. ఈయన పేరు ప్రతిష్టలు శ్రీరాములుగా కవిగారు తెలుసుకున్నారు. వీరికి కూడా శతావధానం చేయాలనే కోరిక కలిగింది. సంస్కృత విద్యాభ్యాసం చేయాలనే జిజ్ఞాస కూడా పెరిగింది. ఒకనాడు తెల్లవారుజామున తల్లిదండ్రులకు చెప్పకుండా నూజివీడి వెళ్ళి వెంకటాచార్యుల వారిని సందర్శించి వారి సహాయంతో నూజివీడి సంస్థానంలో ఒక అవధానం విజయవంతంగా నిర్వహించారు. అప్పుడు ఈ కవికిశోరుని కవితాధారకు మురిసిపోయిన వెంకటాచార్యుల వారు 12 ఈడునన్ కవిత చెప్పంజుచ్చ వ్యస్తాక్షరి ఇత్యాది పద్యాలతో వీరిని ప్రశంసించారు. ఆచార్యుల వారి వద్ద మరింత సంస్కృత భాషా జ్ఞానం సంపాదించి ఇంటికి తిరిగి వచ్చేశారు. తర్వాత తన 14వ ఏట సాత్రాజితి విలాసము అనే యక్షగానము, పంచ నృసింహ క్షేత్రము, సుఖరంభ సంవాదము, కృష్ణార్జున సంగ్రహము మొన్నగు కొన్ని కావ్యాలు రాశారు. 18వ ఏట నాగిరిపల్లి గీర్వాణ విద్యాపీఠానికి వెళ్ళి సాహిత్య గ్రంథములు, సిద్ధాంత కౌముది చదివి తన కవిత్వానికి, పాండిత్యానికి మెరుగులు దిద్దుకున్నారు. 20 సంవత్సరాల వయసుకి తర్క, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంతాలలో పాండిత్యాన్ని పొందారు. తర్వాత కాలంలో ఆంగ్ల భాషను చదివి 1878వ సంవత్సరంలో ప్లేడర్గా మచిలీపట్నంలో ప్రాక్టీస్ ప్రారంభించి ప్రజల ప్లేడర్గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో బందరు పౌరులు శ్రీరాములు గారి పాదములు వెండి పూలచే పూజించి బంగారు పూలచే శిరసమును అర్చించి పల్లకి ఎక్కించి బ్రహ్మరథం పట్టారట. 1884లో జిల్లా కోర్టు పట్టా పొంది ఫస్ట్ గ్రేడ్ ప్లేడర్ అయి ఏలూరు సబార్డినేట్ కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి 12 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా న్యాయవాద వృత్తిలో జీవించి ఎంతో మంచి పేరు, సద్ధర్మం కూడా సంపాదించుకున్నారు. శ్రీరాములు గారు ఎంత సంపాదించుకున్నారో అంతకు మించి దానాలు కూడా చేశారు. ఎంతోమంది పండితులకు, కవులకు ఎన్నో సన్మానాలు చేశారు. అచ్చ తెలుగులో అత్యంత మనోహరముగా అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆంధ్రీకరించిన కవీంద్రుడు ఈయన. మాలతీ మాధవము, మహావీర చరితము, మాళవికాగ్ని మిత్రము మొదలైన నాటకాలను కూడా ఆంధ్రీకరించారు. సూర్య శతకము, కామాక్షి శతకము మొదలైన 6 శతకాలను రచించారు. 1880 సంవత్సరంలో కల్పవల్లి అనే పత్రిక కూడా కొంతకాలం నడిపారు. మొత్తం 40 వరకు గ్రంథాలు ఈయన కలం నుంచి వెలువడ్డాయి. శ్రీ దాసు శ్రీరాములు గారు కేవలం కవి, అవధాని మాత్రమే కాక జ్యోతిష్యం మరియు నాట్యశాస్త్రంలో ఎంతో నిపుణులు. సంగీత పాఠశాల వ్యవస్థాపకులు, జాతీయవాది, సంఘ సంస్కర్త. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే
ఈ విభిన్న కళల్లో ఆయనకు ఎలాంటి అధికారిక శిక్షణ లేదు. ఆయన జ్ఞానాన్ని వ్యక్తిగత అధ్యయనం, ఇంకా ఇతర పండితులు, కళాకారులతో సాంగత్యం ద్వారా స్వాధించారు. ఈయన పేరు మీద సుమారు 80 సంగీత రచనలు ఉన్నాయి. స్వరజతులు, వర్ణాలు, పదాలు, జావళీలు, యక్షగానాలు వంటివి ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనంగా నిలుస్తాయి. శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, శ్రీ శ్రీపాద పినాకపాణి గారు, శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారు వంటి దిగ్గజాలతో సహా పలువురు సంగీత విద్వాంసులు వీరి సంగీత రచనలను ఎంతగానో ఇష్టపడ్డారు. ఆయన పదాలు, జావళీల వ్యాకరణం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ఆయన అత్యుత్తమ స్వరకర్తల్లో ఒకరు అంటూ శ్రీపాద పినాకపాణి గారు శ్రీరాములు గారికి నీరాజనాలు అర్పించారు. ఒక అద్భుతమైన పరస్పర ప్రభావం వల్ల కవి, స్వరకర్త, ఇంకా సాంప్రదాయ నృత్యకారులు, వారి పోషకులైన రాజులు, జమీందారులతో సన్నిహిత సంబంధాలు కలిగిన శ్రీరాములు గారు దేవదాసీల నుండి నృత్య మెళకువలు గ్రహించడమే కాకుండా వారి ప్రదర్శనలకు కూడా తోడ్పడ్డారు. దీని ఫలితంగానే ఆయన అద్భుతమైన గ్రంథం అభినయ దర్పణం ఆవిర్భవించింది. భాగవతుల విస్సయ్య వంటి కూచిపూడి గురువులు శ్రీరాములు గారు అందించిన ఉపదేశాలతో శుభసంపన్నులయ్యారు అంటూ పేర్కొన్నారు కూచిపూడి నిపుణులు శ్రీ వేదాంతం రామలింగ శాస్త్రి గారు. సరస కవి, విద్వత్ కవి, స్వతంత్ర కవి, ఆసు కవి, దాత, నేత శ్రీ దాసు శ్రీరాములు గారు అని శ్రీ చెళ్లపెళ్ల వెంకటశాస్త్రి గారి ప్రశంసలు పొందిన శ్రీ శ్రీరాములు గారు 1908 సంవత్సరం మే 16వ తేదీన ఏలూరులో పరమపదించారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా శ్రీరాములు గారి స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.